గురువుగారు మీకు గురు దక్షిణగా ఏం కావాలో అడగండి అని గురువుగారిని అడిగితే పక్క రాజ్యంలో రాజుగారి భార్య పెట్టుకున్న కుండలాలు కావాలి అని అడుగుతారు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరు కలిగిన గురువు ఉండేవాడు. ఆయన దగ్గర ఎంతో మంది వేద విద్యను అభ్యసించారు. ఆ గురుకులంలో చదువుకునే విద్యార్థులందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఆ దేశాన్ని పాలించే రాజు ఏర్పాటు చేసేవాడు. తన దగ్గర చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులందరినీ తన కన్న బిడ్డల్లా భావించి వారి వారి అభిరుచుల ప్రకారం వారికి ఏ విద్య మీద అభిరుచి ఉన్నదో ఆ విద్యనే వారికి బోధించేవాడు. ఆ గురుకులంలోనే పైలుని వద్ద ఉందకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఈ ఉందకుడు విద్య పూర్తి చేసుకుని సాంప్రదాయం ప్రకారం గురువు గారి దగ్గర సెలవు తీసుకునే ముందు చేతులు కట్టుకొని నిలబడి, ఆచార్య, గురు దక్షిణగా ఏమివ్వాలో ఆజ్ఞాపించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు పైలుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి, నాయనా ఉందక, నీ వంటి విద్యార్థి దొరకడం నా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు, వెళ్ళిరా నాయనా అని చెప్తాడు. కానీ ఆ ఉందకుడు అలాగే నిలబడి, గురు దక్షిణ చెల్లించకుండా వెళ్లడం న్యాయం కాదు, కాబట్టి ఆజ్ఞాపించండి అని అడుగుతాడు. వాడి ధర్మ నిరతే పట్టుదల చూసిన గురువు సంతోషించి, నాయనా ఉందక, ఎంతకాలం నువ్వు చేసిన సేవను మించిన గురుదక్షిణ లేనే లేదు. కానీ నువ్వు తప్పదు అంటున్నావు కనుక ఆశ్రమంలోనికి వెళ్లి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు అని చెప్తాడు. వెంటనే ఉందకుడు లోపలికి వెళ్లి గురువుగారి భార్యకు నమస్కరించి విషయం చెప్పగానే అప్పుడు ఆ గురుపత్ని, నాయనా ఉందక, మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్య నేర్చుకున్నాడు. ఆ రాజు భార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు అని అడుగుతుంది. అప్పుడు ఆ ఉందకుడు గురుపత్నికి నమస్కరించి బయలుదేరుతూ ఉండగా, నాయనా ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంకొక 4 రోజుల్లో నేను ఒక వ్రతాన్ని చేయబోతున్నాను, ఈ లోపుగా వాటిని తీసుకుని రావాలి అని గురుపత్ని చెప్తుంది. సరే తల్లి అని చెప్పి ఉందకుడు బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా ఒక మహా వృషభం మీద ఒకానొక పురుషుడు అడ్డంగా వచ్చి, ఉందక ఆగు, ఈ గోమయం భక్షించి వెళ్ళు, అనుమానించకు, దీనిని మీ గురువుగారు కూడా భక్షించారు అని చెప్పగానే ఉందకుడు మాట్లాడకుండా తిని త్వరగా రాజుగారి భవనానికి చేరుకుంటాడు. అప్పుడు ఆ మహారాజు ఉందకుడిని చిరునవ్వుతో ఆహ్వానించి అతని సమాచారాన్ని అడిగి తెలుసుకుని, మీ రాక వల్ల మా జన్మ ధన్యమైంది, ఊరక రారు మహానుభావులు, ఏ పని మీద వచ్చారో చెప్పండి అని అడగగానే వెంటనే గురుపత్ని కోరికను వివరిస్తాడు. అప్పుడు ఆ మహారాజు వినయంగా, ఓ మహాజ్ఞాని, మీరు ఏది కోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్లి మహారాణిని అడగండి, ఆవిడ సంతోషంగా ఇస్తుంది అని చెప్తాడు. ఉందకుడు క్షణాల్లో అంతఃపురానికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చి, ఓ మహారాజా, మీరు ఇలా పరిహాసాలు ఆడతారని నేను అనుకోలేదు, మహారాణి గారు అంతఃపురంలో లేరు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు, ఓ మహాత్మా, క్షమించాలి, అపవిత్రులకు నా భార్య కనిపించదు, మీ వంటి వారు అశుచిగా ఉన్నారని నేను అనలేను కదా అని చెప్పగానే ఉందకుడు వెంటనే, గుర్తుకు వచ్చింది మహారాజా, నేను వచ్చే దారిలో ఒక పొరపాటు జరిగింది, ప్రయాణపు తొందరలో నేను కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆచమించాను అని చెప్పి అప్పటికప్పుడు అన్నీ ముగించుకుని అంతఃపురానికి వెళ్లి ఎదురుగా వినయంతో నిలబడిన మహారాణికి తన రాక గురించి చెప్తాడు. అప్పుడు ఆ మహారాణి, మీ వంటి విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి, ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి, కానీ ఒక మాట, ఈ కుండలాలను దొంగిలించాలని చిరకాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు ఆ ఉందకుడు అవి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ దారి వెంట ఒక ముసలి బిచ్చగాడు ఉందకుడి వెనకాలే వస్తూ ఉంటాడు. అప్పటికి సాయంత్రం అవుతుంది. ఉందకుడు ఒక చెరువు దగ్గరికి వెళ్లి రత్న కుండలాలను ఒడ్డున పెట్టి సంధ్యావందనం చేస్తూ ఉండగా ఆ ముసలి బిచ్చగాడు వాటిని అపహరించి పారిపోతాడు. ఉందకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగ ఒక పాములా మారి ఒక కన్నంలోనికి వెళ్లిపోతాడు. దాన్ని తవ్వడానికి ఉందకుడు ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడట్లేదు. వెంటనే దేవేంద్రుడిని ప్రార్థిస్తే తన వజ్రాయుధంతో ఆ చిన్న కన్నాన్ని చాలా పెద్దదిగా చేస్తాడు. ఆ కన్నం ద్వారా ఉందకుడు నాగలోకానికి ప్రవేశిస్తాడు. అక్కడ ఎంత ప్రయత్నించినా తక్షకుడు కనిపించడు. అయితే ఆ లోకంలో 2 స్త్రీలు కూర్చొని తెలుపు నలుపు దారాలతో ఒక వస్త్రాన్ని అల్లుతూ ఉంటారు. ఒక నేత చక్రాన్ని 6 తిప్పుతూ ఉంటారు. ఆ చక్రానికి 12 ఆకులు ఉన్నాయి. ఉందకుడికి ఎదురుగా ఒక పెద్ద గుర్రం మీద ఒక దివ్య పురుషుడు కనిపిస్తాడు. అతన్ని ప్రార్థించగా ప్రసన్నుడైన దివ్య పురుషుడు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. ఈ నాగలోకం మొత్తం నా వశంలో ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు, అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని చెప్తాడు. అప్పుడు ఆ ఉందకుడు గుర్రం చెవిలో గట్టిగా ఊదుతాడు. వెంటనే ఆ నాగలోకం నిండా అగ్నిజ్వాలలు వ్యాపిస్తాయి. ఆ మంటలకు తాళలేక తక్షకుడు వచ్చి కుండలాలు సమర్పించి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. అప్పటికే సమయం మించిపోతూ ఉంది. గురుపత్ని వ్రత సమయానికి ఎలా చేరుకోవాలని విచారిస్తూ ఉండగా ఆ దివ్య పురుషుడు తన గుర్రాన్నిచ్చి అదృశ్యమైపోతాడు. మరుక్షణంలో ఉందకుడు గురువుగారి ఆశ్రమానికి గుర్రం మీద వచ్చి కిందకి దిగ్గానే వెంటనే ఆ గుర్రం మాయమైపోయింది. అప్పటికే గురువుగారి భార్య అభ్యంగన స్నానం చేసి వ్రతానికి సిద్ధపడుతూ ఉంది. వెంటనే ఉందకుడు గురుపత్నికి నమస్కరించి ఆవిడ కోరుకున్న కుండలాలను సమర్పించి వెంటనే గురువుగారి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ గురువు, ఇంత ఆలస్యం
ఆలస్యమైందేంటి అని అడగ్గా జరిగిన విషయాలన్నీ గురువుగారికి వివరించి వాటి అంతరార్థాన్ని బోధించమని కోరతాడు. అప్పుడా గురువు, నాయనా, నీకు దారిలో ఎదురుపడిన దివ్యపురుషుడు ఎవరో కాదు, దేవేంద్రుడు. అతను కూర్చున్న వృషభం ఐరావతం. నీవు సేవించిన గోమయం అమృతం. అది భక్షించకపోతే నువ్వు నాగలోకంలో జీవించేవాడివి కాదు. నాగలోకంలో నువ్వు చూసిన స్త్రీలు దాతా విధాతలు, నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. అక్కడ చక్రాన్ని తిప్పి 6 ఋతువులు. నువ్వు చూసిన 12 ఆకులు 12 మాసాలు. నువ్వు చూసిన ఆ చక్రం సంవత్సర రూపమైన కాలచక్రం. అక్కడ నీకు కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. నిన్ను మోసుకొచ్చిన గుర్రమే అగ్నిహోత్రుడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడు కనుక నీకు ఎటువంటి అపాయం జరగకుండా కాపాడాడు. నీ వల్లే వినయ విధేయతలతో గురుశుశ్ర చేసి విద్యను నేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతూనే ఉంటారు. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు సర్వ సుఖాలు కలుగుగాక అని గురువు ఆశీర్వదించి పంపిస్తాడు. మనకు విద్య నేర్పిన గురువు యొక్క రుణం తీర్చుకోవడం మన ప్రథమ కర్తవ్యం. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.